ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। ధనుసు రాశి గురించి కొన్ని విషయాలు మనం చదువుకుంటూ వస్తున్నాం. అందులో లాస్ట్ క్లాస్లో మనం ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ దీని గురించి చదువుతూ క్యాన్సర్లో ఎలా ఉంటాడు, ఇన్స్టింక్చువల్గా ఉంటాడు, లియోలో ఇంటలెక్చువల్గా తయారవుతాడు, తర్వాత సాజిటేరియస్కి వచ్చేటికి ఇంట్యూషనల్గా తయారవుతాడు, క్యాప్రికార్న్కి వచ్చేటికి ఇల్యూమినేషన్, తర్వాత అక్వేరియస్కి వచ్చేటికి ఇన్స్పిరేషన్, పైసెస్కి వచ్చేటికి ఐడెంటిఫికేషన్. ఇవి 6 స్టేజెస్. ఈ 6 స్టేజెస్ గురించి ఎట్లా ఉంటుంది ఏంటనేటువంటి రహస్యాలు మనం చదువుకున్నాం. దాని ఫర్దర్ కంటిన్యూషన్. In these signs, Cancer, Leo, Sagittarius, Capricorn, Aquarius, and Pisces, we have the 6 signs which constitute the 6-pointed star of the human or 4th creative hierarchy. ఈ 6 signs కూడా 6-pointed స్టార్గా ఉంటుంది 4th creative hierarchy. అంటే ప్రధానంగా వాళ్ళు ఈ 6 signs ద్వారా వాళ్ళు మానవుడిని అప్లిఫ్ట్ చేయడానికి వాళ్ళు పనిచేస్తుంటారు. అంటే దెర్ ఆర్ 6 క్లాసెస్. ఒక రకంగా మానవుడు ఎలివేషన్కి there are 6 classes. Cancer, 1st class, Leo, 2nd class, Sagittarius, 3rd class, Capricorn, Aquarius, Pisces. ఇవి మొత్తం 6 తరగతులు. ఈ 6 తరగతుల్లోనూ ప్రధానంగా జీవులు ఉంటూ ఉంటారు. వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం అనేటువంటి కార్యక్రమం పరమ గురువులకి ఇది చేస్తున్నటువంటి వాళ్ళు 4th క్రియేటివ్ హైరార్కీ. అది అర్థం. Cancer and Pisces making the 2 extremes. సో దీనిలో ప్రారంభ స్థితి క్యాన్సర్, ఉత్తమ స్థితి పైసెస్. మిగిలిన 4 కూడా మధ్య ఉన్నటువంటి తరగతులు. అవి పేర్కొన్నారు. The crab symbolizes imprisonment, the hard shell and the rocks under which the crab ever takes shelter, and the fish signifies freedom. క్రాబ్ ఏమిటి? అది ఒక దీనిలో ఉంటుంది, కొండ రాళ్ళ మధ్యలో, కొండరాళ్ల కింద. దాని షెల్ కూడా చాలా గట్టిగా ఉంటుంది కదా క్రాబ్ది. సో దట్ మీన్స్ దట్ ఈస్ ద డెన్సెస్ట్ ఫామ్గా అది చెప్తున్నారు మనకి. ఫిష్ ఇండికేట్స్ స్పైసెస్ ఫిష్ ఇండికేట్స్ ఫ్రీడమ్. అది అంటే చాలా వీటన్నిటి బంధాల్లో నుంచి అలా అప్లిఫ్ట్ అలా హాయిగా అలా ప్రయాణం చేస్తుంది ఫిష్. అది అక్కడ చెప్తున్నారు. In between, in Leo, Sagittarius, Capricorn, and Aquarius, come the 4 stages of personality development struggle with the pace of opposites and final release into full spiritual service. మధ్య స్థితులు ఏమిటి? లియో, సాజిటేరియస్, క్యాప్రికార్న్, అక్వేరియస్. ఈ 4 స్థితుల్లో కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటున్నది పరిపూర్ణత చెంది వీడు పైసెస్కి వెళ్ళాడు, వీడు పరిపూర్ణమైనటువంటిదిగా తయారవుతాడు. ఈ 4 స్థితులు కూడా పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ మధ్యలో ఇది వర్తించడం. అంటే 2 పేర్స్ ఆఫ్ ఆపోజిట్, ఒకటి పర్సనాలిటీ, 2 సోలు. ఈ రెండింటి మధ్యలో వీడు పరిపూర్ణ శిక్షణ అటువంటిది పొంది ఈ 2 కూడా మెర్జ్ అయిపోయి వీడు ఒకటిగా చేరడం అటువంటి స్థితిలో వీడు ఈ 4గిట్లోనూ వీడు సాధన అటువంటిది పరిపూర్ణ వీడు చేరతాడు. లియో, సాజిటేరియస్, క్యాప్రికార్న్, అక్వేరియస్ వచ్చేటికి ఈ 4. హైయెస్ట్ స్థితి పైసెస్, లోయెస్ట్ ఇస్ క్యాన్సర్. ఇది ఇప్పుడు ఇది మనం ఇది దృష్టిలో పెట్టుకుంటే, in connection with the development of the intellect into intuition and in consummation as the divine aspiration of the personality inspired from on high,
as this stage is technically called. The following ideas may be found useful. I am simply hinting them and I am leaving the student to work out the various implications for himself. ఇవన్నీ మధ్యస్థితులుగా మీరు ఏర్పాటు చేసుకోగలిగితే అప్పుడు ఇన్ కనెక్షన్ విత్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఇంటలెక్ట్ ఇంటూ ద ఇంట్యూషన్, ఇంటలెక్ట్ నుంచి వీడు ఇంట్యూషన్లోకి వెళ్ళడం, ఇంటలెక్ట్ నుంచి ఇంట్యూషన్, ఇంటలెక్ట్ నుంచి ఇంట్యూషన్ అంటే మనకి సింహరాశి నుంచి ధనుసు రాశికి ఈ ప్రయాణం అంటే చేస్తున్నప్పుడు జీవుడు దాన్ని ఏమన్నారంటే, ఇంకొక పరిభాషలో ఏమంటారంటే ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఆన్ హై అని, అంటే ఒక ఉత్తమమైనటువంటిది అంతకన్నా తక్కువ దాన్ని అది అలా అట్రాక్ట్ చేసేయగలుగుతుంది, అది అలా అందులోకి తీసేసుకోగలుగుతుంది. ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఆన్ హై అని అంటారు దాన్ని. సో ఈ పర్సనాలిటీ అంటుండేది డివైన్ ఆస్పిరేషన్లోకి ఎలా వెళ్ళిపోతుందట, అది జరుగుతుంది. ది ఫాలోయింగ్ ఐడియాస్, ఇది ఇలా వెళ్ళడంలో కొన్ని విషయాలు, కొన్ని రహస్యాలు ఆయన ఇస్తున్నారు. యూ హ్యావ్ సీన్ దట్ క్యాన్సర్ ఈస్ ద సైన్ ఆఫ్ ఇన్స్పిరిచువల్ లైఫ్ and that in Leo, intellect or mind became part of the individual's man equipment. This intellectual awareness is the result of a slow evolution of the instinctual nature, which when it has reached a certain stage of development, came under the direct influence of the hierarchy of the planet and a new way, and then under the stimulation of energies from the planet Venus, a fusion took place, which resulted in the emergence of an individual self-conscious man. ఏమవుతుంది, వీడు ఇంటలెక్చువల్ అవేర్నెస్ అంటుంటుంది, వీడు సింహరాశిలో పొందినటువంటి వాడు ఇంటలెక్ట్ ఆర్ మైండ్ బికమ్ పార్ట్ ఆఫ్ ది ఇండివిజువల్స్ మ్యాన్ ఎక్విప్మెంట్. ఇంటలెక్చువల్గా వీడు జీవించడం అంటుంటుంది స్టార్ట్ చేసినప్పుడు, వీడు అక్కడి నుంచి స్లో ఎవల్యూషన్ ఆఫ్ ది ఇన్స్టింక్చువల్ నేచర్ విచ్ వెన్ ఇట్ హ్యాస్ రీచ్డ్ ఆఫ్ డెవలప్మెంట్ కేమ్ అండర్ ది డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది హైరార్కీ. వీడు ఎప్పుడైతే ఇంటలెక్చువల్గా వీడు పనిచేయడం అంటుంటే చేస్తాడో అప్పుడు వీడు హైరార్కీకి కొంచెం దగ్గరగా అవుతాడు మానవుడు. ఇంటలెక్చువల్గా పనిచేయడం అంటే ఏంటి, ఒక చక్కటి ఇన్స్టింక్చువల్గా ఉండడం అంటే ఏంటి, వాడు కేవలం వాడికి ఏది అనిపిస్తుందో అది మాత్రమే చేసుకుంటాడు. ఇంటలెక్చువల్గా ఉంటుంటే దైవము భక్తి, ఒకడికి ఏదైనా మంచి చేస్తే మనకు మంచి జరుగుతుందిట, వాడికి ఏదో పేదవాడికి ఏదైనా 10 మందికి దానం చేస్తే మనకు 10 ఏళ్ళు హాయిగా ఉంటామట, అందు గురించి దానం చేద్దాం మనం, ఇలా ఉంటుంది అనమాట. అంటే ఏంటి, ఒక స్టెప్ హైరార్కీకి దగ్గరగా వేసాడు, అది అన్నమాట, అది జరుగుతుంది. In a new way, and then under the stimulation of energies from the planet Venus, a fusion took place which resulted in the emergence of individual self-conscious man. అక్కడ స్టిమ్యులేషన్ ఫ్రమ్ ది వీనస్ అంటే ఈ హైరార్కీ నుంచి వీడికి ఈ వీనస్ ప్లానెట్ నుంచి స్టిమ్యులేషన్ అయినా, లేదా వీనస్ ప్లానెట్ ఒక మంచి ఆస్పెక్ట్లోకి వాడి జాతకంలో వచ్చినా దాన్ని ఏమని మీరు అర్థం చేసుకోవచ్చు అంటే వీడికి హైరార్కీకి ఒక అడుగు దగ్గరగా వీడు వేశాడు అంటుండగా మీరు తీసుకోవాలి. ఎప్పుడు కూడా వీనస్ ప్లానెట్ యొక్క మూమెంట్ ఎప్పుడు కూడా హైరార్కీకి సంబంధించినదిగా మీరు హారోస్కోప్ రీడ్ చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే హైరార్కీ అనేటువంటి వాడు వీనస్ ప్లానెట్ నుంచి మన భూమి మీదకి దిగి వచ్చారు. వాళ్ళు ఆ వీనస్ ప్లానెట్ ఒక గుడ్ ఆస్పెక్ట్ లగ్నానికి కానీ లేదా లగ్నాధిపతికి కానీ వీటికి ఏర్పడినప్పుడు మీరు వెంటనే అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే వీడు హైరార్కీ యొక్క ఇన్ఫ్లుయెన్స్లో వీడు పనిచేస్తున్నాడు అనేటువంటి రహస్యం మీరు తెలుసుకోవాలి. అందుగురించి అలాంటి వాళ్ళు పూజ చేసినా సరే, లేదా ఏదైనా చాలా ప్రేమగా మాట్లాడతారు, చాలా చక్కగా పూజ చేస్తారు, చాలా బాగా పాడతారు, ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే దైవీ తత్వములు లేదా దైవమునకు దగ్గరగా తీసుకెళ్లేటువంటి విషయాలు వాళ్ళు ఎక్కువగా మెచ్చుకుని ఉంటాయి. వాళ్ళు దేనికి పాడుతున్నారు అనే విషయం వేరు, వాడికి ఏదో అందరి ముందు ప్రజెంటేషన్ ఇస్తారనో లేదా గిఫ్ట్ ఏవో ఉండొచ్చు అవన్నీ. బట్ వన్స్ హీ స్టార్ట్స్ సింగింగ్ ఆల్ విల్ మెర్జ్ ఇన్ దట్ మ్యూజిక్. లేదా వాడు ఎప్పుడైనా పూజ చేయడం స్టార్ట్ చేసినా, లేదా వాడు ఒక మంచి ప్రవచనం చెప్తున్నా, వాడి యొక్క వాకుకు అలా అందరూ అలా ఇదైపోతారు. వాడు చక్కగా లక్ష్మీ అష్టోత్తరం చదువుతున్నాడు, ఇంట్లో పూజ చేస్తున్నాడు, చక్కగా అందరికి కూడా అక్కడ వచ్చి కాసేపు కూర్చుందాం అనిపిస్తుంది, ఇంట్లో వాళ్ళకి కానీ వాడి చుట్టుపక్కల వాళ్ళకి కానీ అలా ఉంటుంది. దట్ ఈస్ వీనస్ ప్లానెట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళ గొంతు చాలా బాగుంటుంది. సో అలా వీనస్ ప్లానెట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటుంటుంది వాళ్ళ మీద పనిచేస్తున్నప్పుడు ఫ్యూజన్ టుక్ ప్లేస్ విచ్ రిజల్టెడ్ ఇన్ ద ఎమర్జెన్స్ ఆఫ్ ఇండివిజువల్ సెల్ఫ్ కాన్షియస్ మ్యాన్. ఇండివిజువల్ సెల్ఫ్ కాన్షియస్ మ్యాన్గా వీడు తయారవుతాడు. తయారైనటువంటి వాడు గ్రాడ్యువల్లీ యాజ్ ద ఇయాన్స్ హ్యావ్ స్లిప్డ్ అవే, ద ఇంటలెక్చువల్ నేచర్ హ్యాస్ రిసీడెడ్ స్టడీలీ టు ద బ్యాక్గ్రౌండ్ ఆర్ బిలో ది థ్రెషోల్డ్ ఆఫ్ కాన్షియస్నెస్, వైల్ ద ఇంటలెక్ట్ హ్యాస్ బికమ్ మోర్ అండ్ మోర్ డామినెంట్. ఈ ఇన్స్టింక్చువల్ నేచర్ అంటుంటుంది నెమ్మదిగా వాటిలో తగ్గిపోతుంటుంది, ఇంటలెక్చువల్ నేచర్ అంటుంటుంది నెమ్మదిగా అది అలా విచ్చుకుంటుంది. ఇది తగ్గిపోతుంటే అది పెరగడం ఉంటుంది, ఇది ఉంటుంటే అది పెరగదు. ఇంటలెక్చువల్ నేచర్ పెరగాలంటే ఇన్స్టింక్చువల్ నేచర్ తగ్గిపోతూ ఉండాలి. అది ఈ రెండు కూడా సైమల్టేనియస్గా జరిగేటువంటి విషయం.
and an increasingly potent factor, dominant and potent factor. In Scorpio, the mind is released into full governing activity. This release takes place in 2 stages. అక్కడి నుంచి వీడు సాజిటేరియస్కి వస్తాడు. లియో నుంచి సాజిటేరియస్కి వచ్చినటువంటి మైండ్ ఇట్ ఈస్ ఫుల్లీ గవర్నింగ్. అంటే సాజిటేరియస్లో వాడు స్కార్పియోలో వాడు మైండ్ ఎలా ఉంటుంది అంటే మీకు మొత్తం అంటే ఒక సీసీ కెమెరా లాగా ఉంటుందండి వాడు మైండ్. అంటే ఏ మూల ఏం జరుగుతున్నా సరే వాడు ఇట్టే పట్టేయగలడు. ఫుల్గా వాడు మొత్తం అణువున వాడి యొక్క ఆధీనంలో పనిచేస్తుంది స్కార్పియన్ యొక్క ఇది. వాడు ఏదో వాడి పాటికి అక్కడో వాడి రూమ్లో వాడు కూర్చొని ఉంటాడు అన్నటువంటిది వాడు కదా స్కార్పియో అంటే ఏ క్షణంలో ఏ మూల ఏం జరుగుతుందో వీడికి తెలుస్తుంది. దట్ ఈస్ స్కార్పియన్స్. అంటే అన్ని రకాలుగా ఒక లోవర్ లెవెల్లో చెప్పినప్పుడు ఒక కంపెనీలో ఎవడు ఎక్కడ ఎలా పనిచేస్తున్నాడో వీడు పసిగట్టేయగలడు. ఒక హయ్యర్ లెవెల్కి వీడు వెళ్ళినప్పుడు చక్కగా పరమగురువుల యొక్క స్పర్శ చక్కగా వాడు వెంటనే తెలుసుకోగలడు. అలా ఉంటుంది రెండు. సో ఈ స్కార్పియోలోకి వెళ్తున్నటువంటి మైండ్ చక్కగా వీడు ఇట్ వర్క్స్ ఇన్ టూ స్టేజెస్ అన్నారు. దిస్ రిలీజ్ టేక్స్ ప్లేస్ ఇన్ 2 స్టేజెస్. అది అక్కడ రిలీజ్ అయినటువంటి అంటే వీడు లియోలో ఇంటలెక్చువల్గా తయారైనటువంటి నెక్స్ట్ స్కార్పియోలో వస్తాడు. అది 2 స్టేజెస్గా చెప్పారు స్కార్పియోలో. wherein the intellectual becomes dominant and powerful and controls eventually the emotional nature. Intellectual nature చాలా డామినెంట్గా అయ్యి వీడి యొక్క ఎమోషనల్ నేచర్ని అది కంట్రోల్ చేసేస్తుంది. నెక్స్ట్ స్టేజ్ 2లో ఏం జరుగుతుందంటే wherein the intellectual is illumined by the light of the soul. ఈ ఇంటలెక్చువల్ నేచర్ నెక్స్ట్ లైట్ ఆఫ్ ది సోల్ చేత ఇల్యూమైన్ అవుతుంది, అంటే వెలిగింపబడుతుంది. అంటే ఏంటి, లైట్ ఆఫ్ ది సోల్కి చాలా దగ్గరగా ఇది వెళ్ళగలిగేటట్టుగా అవుతుంది. సో ఎమోషనల్ నేచర్ నుంచి వీడు అప్లిఫ్ట్ అయ్యాడు. అప్లిఫ్ట్ అయినటువంటి వాడు నెక్స్ట్ సోల్ లెవెల్కి వీడు లింకప్ అవ్వడానికి కావాల్సినటువంటి ఏర్పాటు వీడిలో జరుగుతుంది. ఇది తెలుసుకోండి. సో స్కార్పియన్స్ దే హ్యావ్ 2 స్టేజెస్. ఇన్ స్టేజ్ 1 దే క్రాస్ ది ఎమోషనల్ స్టేజ్. ఇన్ స్టేజ్ 2 దే ఆర్ illumined by the soul. ఇది జరుగుతుంది. In dealing with the professional disciples and with ordinary humanity, the servers of humanity would do well to remember these 2 stages and not confuse them as they attempt to aid those who are in one or other of them. వీడు ఎవరికైతే వీడి దగ్గరకు వచ్చినటువంటి స్కార్పియన్స్ వీడి దగ్గరకు వచ్చినప్పుడు వీడు స్టేజ్ 1 వాడా స్టేజ్ 2 వాడా వాడికి సంబంధించినటువంటి సెక్షన్ వాడికి ఇవ్వాలి. స్టేజ్ 2 వాడికి ఇల్యూమైన్ ది సోల్, దానికి సంబంధించిన సెక్షన్ ఇవ్వండి వాడికి. అంటే సోల్ తోటి లింకప్ అవ్వడం, సోల్తో ఉండడం, ఆ రకమైనటువంటి సెక్షన్ ఇవ్వండి. స్టేజ్ 1 వాడు వీడు హూ క్రాస్డ్ ది ఎమోషనల్ నేచర్. ఎమోషనల్ నేచర్ క్రాస్ అయ్యి ఇంటలెక్చువల్గానే ఉంటాడు. అంటే వాడికి ఎమోషనల్ నేచర్ క్రాస్ అయిన వాడు అంటే ఏమిటి, వాడికి భార్య, పిల్లలు, సంసారం, వీడు మన చుట్టాలు, వీళ్ళందరూ మన కాలనీ వాళ్ళు, వీళ్ళందరూ మన దేశం వాళ్ళు, ఇలాంటివి ఏమీ వాడికి సంబంధం లేదు. ఈజ్ వెరీ ఇంటలెక్చువల్. వాడికి ఏది లాభమో అది మాత్రంగా వాడు వ్యవహరిస్తాడు, మిగిలిన విషయాలు వాడు పెద్దగా పట్టించుకోడు. సో వాడికి ఇవ్వాల్సినటువంటి శిక్షణ వాడికి ఇవ్వండి, ఇక్కడ వీడికి ఇవ్వాల్సినటువంటి శిక్షణ వీడికి ఇవ్వండి. ఇద్దరు స్కార్పియన్స్ కదా, ఇద్దరు ఒకటే బెంచ్ మీద కూర్చోటి చెప్తామంటే కుదరదు. అది చెప్తున్నారు. Attempt to aid those who are in one or other of them. The emphasis is laid upon the struggle of the personality to release itself from the grip of lower desire in the first case, and in the second to release itself from surrounding world glamour, which is revealed when soul light is thrown into it. సో వీడు ఫస్ట్ కేసులో ఏమవుతుంది, వీడు పర్సనాలిటీ మీద గ్రిప్ సాధించుకోవడానికి లోవర్ డిజైర్స్ అంటే వాటి మించి వీడు అప్లిఫ్ట్ అవుతాడు. ఇది మనది కదా, దీన్ని ఎట్లా, అది కాదు మనకు కావాల్సింది, ఇది ఈ విషయంగా మీరు అనుకోకండి, మనం ఫస్ట్ హయ్యర్ ఆస్పెక్ట్కి వెళ్ళాలి అటువంటి భావంగా వీడుంటాడు ఫస్ట్ దానిలో ఉంటాడు. అంటే లోవర్ నేచర్ అటువంటి దాని యొక్క వాటిలో కూరుకుపోయి ఉన్నటువంటి వాడు వాటిల్లో నుంచి పైకి వెళతాడు. వాడు అంటే ఒక ఇంటలెక్చువల్గా వాడు బిహేవ్ చేస్తాడు. ఇంటలెక్చువల్గా బిహేవ్ చేయడం అంటే లోవర్ పర్సనాలిటీ, అంటే లోవర్ డిజైర్స్, లోవర్ థింగ్స్ వాటిలో ఇరుక్కుపోవడం అంటుండేదిగా కాకుండా కొంచెం దృష్టి పెట్టి ఆలోచించండి, ఇక్కడ ఎలా చేయాలి అంటుండేదిగా ఉంటాడు అన్నమాట. కొంచెం ఆలోచించండి. మన పిల్లవాడే తప్పు చేశాడు, తప్పు చేసినా మన పిల్లాడే అని మనం సమర్థించుకుంటూ నలుగురు ముందు వెళ్ళడం కరెక్ట్ కాదు కదా. వాడికి నలుగురు ముందు ఏదైనా ఒక చిన్న శిక్ష వేయండి.
అప్పుడు వాడు కూడా మార్పు చెందుతాడు, నలుగురు ముందు మీరు కూడా కరెక్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి థాట్ అంటున్నది వీళ్ళకి ఇచ్చేటువంటిది ఫస్ట్ స్టేజ్ వాళ్ళు. సెకండ్ స్టేజ్ వాడు ఏమిటి, వాడు సోల్ తోటి అనుసంధానం చెందడానికి కావాల్సినటువంటి ఏర్పాటు వాడికి ఇవ్వండి. అది అందునుంచి ఆ రకంగా ఇద్దరిని జాగ్రత్తగా డిఫరెంట్గా డీల్ చేయండి. వెన్ సోల్ లైట్ ఇస్ థ్రోన్ ఇంటూ ఇట్ via the reflecting and the illumined mind. In stage 1, the power of the trained reasoning and rationalizing mind is called into activity by the soul. Rationalizing mind విధి యాక్టివిటీలోకి తెస్తుంది. ఇక్కడ ఇలా పని చేయడం కరెక్ట్ కాదు, ఇక్కడ ఇలా పని చేయాలి, ఇక్కడ ఇలా చేయకూడదు, అక్కడ ఇలా చేయకూడదు, ఈ రాషనలైజింగ్ మైండ్ ఉంటుంది అన్నమాట. సెకండ్ స్టేజ్, ఇన్ ద అదర్ ద ఇల్యూమినేషన్ ఆఫ్ ది సోల్ must pour into the mind and is then reflected like a searchlight onto the astral plane. అంటే సోల్ లైట్ వచ్చి మైండ్ మీద పడటం, దాని నుంచి ఆస్ట్రల్ లైట్ మీద పడటం అంటే చెప్తున్నారు. సో దట్ ఈస్ ద సెకండ్ ఆస్పెక్ట్. ఫస్ట్ ఆస్పెక్ట్ ఇస్ రేషనలైజింగ్ ద మైండ్. చక్కటి రీజనింగ్ ఉంటుంది, చక్కగా అవగాహన చేసుకోవడం అంటున్నది ఉంటుంది. ఈ రకంగా మైండ్ విచ్చుకొని పనిచేయడం అంటున్నది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్లో సోల్ లైట్ అంటున్నది మైండ్ ఆస్పెక్ట్ మీద పడి, అప్పుడు వీడు అక్కడ ఉన్నటువంటి దాన్ని వీడు అవగాహనలోకి చేసుకుని దాన్ని అంతా కూడా అనుసంధానం చెందడం అంటున్నది ఇక్కడ చెప్పినటువంటి ఆస్పెక్ట్. సో రెండింటికి కొంచెం తేడా ఉంది. రేషనలైజింగ్ ఆఫ్ ద థింగ్స్ ఒకటి, ఇంకొకటి ఒక హయ్యర్ ఆస్పెక్ట్గా విషయాన్ని అవగాహన చేసుకుని వీడు తప్పు చేశాడు, వీడు తప్పు చేస్తే సరే వాడిని దండించి ఇది చేసి ఉపయోగం లేదు. వాడికి నెమ్మదిగా వాడిని ఎక్స్క్యూజ్ చేసి నెమ్మదిగా ఇంకో 2 సార్లు ఎక్స్క్యూజ్ చేస్తే 3ఓసారి వాడు మారతాడు. వాడికి జాగ్రత్తగా నాయన నువ్వు ఇలా రాళ్ళు విసిరావు, దానివల్ల చూడు పలానా వాడికి తల బద్దలై వాడికి రక్తం కారుతుంది, ఇలా రాళ్ళు విసిరడం అలా కాదు నాయన, అలా చేయకు, నీకు కోపం వస్తే నెమ్మదిగా చెప్పాలి కానీ అలా రాళ్ళు విసిరే, అలా వాడికి ఒక 2-3 సార్లు చెప్పండి, 5-6 సార్లు చెప్పండి. నెమ్మదిగా వాడు 5వ సారో 6వ సారో ఇంకా రాళ్ళు విసరడం మాట. అలా సంథింగ్ దట్ ఈస్ ద అండర్స్టాండింగ్ ఫ్రమ్ ద సోల్ లెవెల్. రేషనలైజింగ్ ఆఫ్ మైండ్ అన్నటువంటిదిగా చెప్పబడినప్పుడు వాడి మైండ్ ఎలా ఉంటుందంటే, వీడు మన పిల్లవాడైతే ఒక రకం, వీడి పిల్లవాడైతే ఒక రకంగా ఉన్నటువంటి వాడికి అలా కాదు నైనా, ఎవరి పిల్లవాడినైనా సరే ఒకటే రకంగా అవగాహన చేసుకో, తప్పు చేసినటువంటి వాడికి జాగ్రత్తగా వాడికి ఎక్స్ప్లెయిన్ చేయి, నువ్వేం చేస్తున్నావు ఏంటి అనేటువంటిది వాడికి చెప్పి వాడిని జాగ్రత్తగా వాడు నడుచుకునేటట్టు చేయవలసినటువంటి పని నీది. కానీ మన పిల్లవాడికి అయితే ఒక న్యాయం అని, వేరే పిల్లవాడికి అయితే ఒక న్యాయం, ఇలా ఉండద్దు అంటే విషయం కూడా అవగాహన చేస్తే దట్ ఈస్ ద ఫస్ట్ ఆస్పెక్ట్, దిస్ ఇస్ ద సెకండ్ ఆస్పెక్ట్. ఈ రకంగా మీరు వాడికి అవగాహనలోకి తీసుకురాని విషయాన్ని అంటున్నారు. This takes place upon the probationary path and is called the experience of the disciple in the depths of the valleys. Experience of the disciple in the depths of the valleys. దీని అంటే ప్రొబేషనరీ పాత్రలో ఉన్నటువంటి వాడికి, అంటే స్కార్పియోలో ఉన్నటువంటి వాడు ఎప్పుడు కూడా ప్రొబేషనరీ పాత్రకు సంబంధించి వాడు ఎప్పుడైతే సాజిటేరియస్లోకి ఎంటర్ అవుతాడో వాడు అప్పుడు డిసైపుల్షిప్ కింద టర్న్ అవుతాడు. సో ప్రొబేషనరీ పాత్రలో ఉన్నటువంటి, అంటే స్కార్పియన్స్ ఆర్ ప్రొబేషన్స్ ఒక రకంగా మీరు అలా పెట్టుకోవచ్చు. అంటే నాట్ ఆల్ స్కార్పియన్స్ సాధనలో ఉన్నటువంటి వాడి సంగతి మనకి. సో ప్రొబేషనరీ పాత్రలో ఉన్నటువంటి వాడు ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది డిసైపుల్ ఇన్ ద డెప్త్స్ ఆఫ్ ది వ్యాలీస్, ద డెప్త్స్ ఆఫ్ ది వ్యాలీస్ ఆర్ ది వ్యాలీస్, ద డెప్త్స్ ఆర్ ది వ్యాలీస్. డిసైపుల్ ఇన్ ద డెప్త్స్ అంటే డిసైపుల్ ఇన్ ద డెప్త్ అంటే ఏమిటి అంటే వాడు గమ్యం చేర, అంటే 3 స్టేజెస్ ఇక్కడ ఉంటాయి ఇప్పుడు కూడా బాగా అవగాహన చేసుకోండి. 1 డెప్త్, 2 సర్ఫేస్, 3 మౌంటైన్ టాప్. ఇలా ఉంటాయి విషయాలు. అందులో స్కార్పియన్ వాడు ఏమిటి, వాడు డెప్త్లో ఉన్నాడు. వాడు అంటే మామూలుగా అవగాహన చేసుకునేటువంటి వాడి స్థితి కన్నా వాడు ఇంకా లో స్థితిలో ఉన్నాడు. లేదా అంటే ఈ దేర్ ఆర్ 2 స్టేజెస్, ఒకటేంటి డెప్త్, ఇంకొకటి హైట్. రెండింటికి మధ్య ఉన్నటువంటి స్థితి. సో వీడు డెప్త్లో ఉంటున్నాడు, వీడు ఎక్కువగా స్కార్పియన్ వీడు. అదే ఇక విషయం. In Sagittarius, the intellect which has been developed, used and finally illumined becomes sensitive to a still higher type of mental experience. And to this we give the name of intuitive perception. ఏమన్నా సాజిటేరియస్ గురించి, ఇంటలెక్చువల్గా వచ్చినటువంటి వాడు ఫైనల్లీ ఇల్యూమైన్ అవుతాడు సాజిటేరియస్లోకి వచ్చిన తర్వాత. అంటే ఈ 2 స్టేజెస్, వీడు ఇంటలెక్చువల్లో 2 స్టేజెస్ చెప్పారు. ఈ 2 స్టేజెస్ స్కార్పియన్లో దాటి వీడు ఇల్యూమైన్ అవుతాడు. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి చక్కగా బుద్ధి వికసించి
ఏం చేయాలి, ఎలా ఉండాలి, హయ్యర్ ఆస్పెక్ట్ అంటే ఏమిటి, వీటన్నిటి మీద చక్కటి అవగాహన ఏర్పరచుకొని వాడి లైఫ్ మీద ఒక ధ్యేయం అన్నటువంటిది ఏర్పాటు చేసుకుని వాడు జీవించేటువంటి వాడు ధనుసు రాశికి సంబంధించినటువంటి వాడు. అదే ఏమన్నాడు, ఇంట్యూటివ్ పెర్సెప్షన్ అని అన్నారు ఇక్కడికి వచ్చేటికి. మెంటల్ ఎక్స్పీరియన్స్ అన్నారు. ఇల్యూమైన్ బికమ్ సెన్సిటివ్ టు a still higher type of mental experience, and to this we give the name of intuitive perception. There come flashes of light upon problems. A distant yet possible vision of attainment is seen. సో ఎప్పుడైతే వీటిలో ఇంట్యూటివ్ పెర్సెప్షన్ అనేది వస్తుందో డిస్టాంట్, అప్పుడు వీటిలో ఏంటంటే కనుక ప్రాబ్లమ్స్, ఏ డిస్టాంట్ ఎట్ పాసిబుల్ విజన్ ఆఫ్ అటైన్మెంట్ ఇస్ సీన్. అంటే ప్రాబ్లమ్స్ మీద ఒక చక్కటి అవగాహన వస్తుంది. అంటే ప్రాబ్లమ్స్లో మామూలుగా ఇంటలెక్చువల్గా ఉంటుంటే వాడి ప్రాబ్లం నుంచి ఎలా ఎస్కేప్ అవుదా అంటుండేది వాడు ఆలోచించగలడు. చాలా చక్కగా ఆలోచిస్తాడు. ఇంటలెక్చువల్గా ఉంటుంటాడు. ఈ ప్రాబ్లం నుంచి ఎలా ఎస్కేప్ అవ్వగలం అంటున్నది ఆలోచిస్తాడు. కానీ ఇంట్యూటివ్ పెర్సెప్షన్ కలిగినటువంటి వాడు ఆలోచన ఏంటంటే అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, కాజ్ ఆఫ్ ప్రాబ్లం కూడా వెళ్ళిపోతాడు. సో కాజ్ని సెట్ చేసుకోవడానికి వాడు ఇదవుతాడు అనమాట. దట్ ఈస్ ఇంట్యూటివ్ పెర్సెప్షన్. అంటే ఏం చేస్తే ఈ ప్రాబ్లం మళ్ళీ మనకు రాదు, మన నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలుగుతాం, అది తెలిసినటువంటి వాడు ఇంట్యూటివ్ పెర్సెప్షన్. ఈ ప్రాబ్లంని దాటేసి ఏం చేస్తే దాటేస్తాం అంటుంది పెద్ద పాయింట్ కాదు, అది పెద్ద మనకు ఉపయోగం లేదు ఆ పాయింట్ తోటి. దాటేసాం, దట్ డజంట్ మీన్ దట్ మనకు మళ్ళీ ప్రాబ్లం రాదని కాదు. వి మే గెట్ అగైన్ ప్రాబ్లమ్స్. సో ఏం చేయడం చేత ఇటువంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ మన లైఫ్లోకి రావు, అది చెప్పండి. దట్ ఈస్ ఇంట్యూటివ్ పెర్సెప్షన్. అది చెప్తున్నారు ఇక్కడ. To a still higher type of mind experience, and to this we give the name of intuitive perception. There come flashes of light upon problems. అప్పుడు వీడికి ప్రాబ్లమ్స్ మీద ఒక ఫ్లాషెస్ ఆఫ్ లైట్ వీడికి ఇదవుతుంది. అప్పుడు వీడు అవగాహన చేసుకుని the man begins to climb one of the depths to which he has descended in Scorpio, and sees ahead of him the mountains in Capricorn, which he knows he must eventually climb. ఇప్పుడు వాడు డెప్త్స్లో ఉన్నాడు, వాడికి ఫ్లాషెస్ ఆఫ్ లైట్ వచ్చింది, ఇంట్యూటివ్ పెర్సెప్షన్ అంటే. దాని నుంచి మౌంటైన్ టాప్ అక్కడెక్కడో ఉందండి, నేను చాలా కొండ లోతుల్లో ఉన్నాను, కొండ ఎక్కాలి నేను. అప్పుడు లోతుల్లోంచి నేను వీడు నమ్మనాదిగా ఎక్కడం చేస్తాను వ్యాలీలో నుంచి. ఈవెన్చువల్లీ క్లైంబ్. హీ వాక్స్ నో లాంగర్ ఇన్ ద డార్క్, ఫర్ హీ సీస్ వాట్ హీ హాస్ టు డూ. వాక్స్ నో లాంగర్ ఇన్ ద డార్క్. లైట్ అంటుండే వీడికి దర్శనం అయింది. అప్పుడు ఇంకా డార్క్నెస్లో వీడు జీవించడం అంటున్నది ఉండదు. లైట్కి వీడు అట్రాక్ట్ అవుతాడు, ఆ లైట్కై వీడు ప్రయాణించడం అంటుండి సాగుతుంది. ఎంతగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటాడో ఈ వ్యాలీలో నుంచి అంతగా అలా పైకి వస్తుంది. He walks no longer in the dark, for he sees what he has to do, and he therefore makes rapid progress and travels fast upon the way. వెలుగు దర్శనం అయిన తర్వాత he walks fast upon the way. స్లో ఉండదు ఇంకెప్పుడు. కొండ మీద ఉన్నటువంటి వెలుగుడికి ఎప్పుడైతే దర్శనం అయిందో అప్పుడు ఎంత లోతుల్లో ఉన్నా సరే, లోయల్లో ఉన్నటువంటి వాడైనా సరే వాడు ప్రాణం ఇంకా వేగం సాగు. అంటే వాడు గమ్యం తెలిసిపోయింది. ఇంతకుముందు గమ్యం లేని ప్రయాణంగా ఉంటుంది వాడు, ఎటు వెళ్తున్నాడో ఏమిటో వీడికి ఏం తెలియదు. ఇప్పుడు గమ్యం ఏర్పడింది, గమ్యము చేరడానికి వీడి ప్రయాణం అంటున్నది వేగవంతం. ఎందుకు, ఎండ్ పాయింట్ తెలిసింది. ఇప్పుడు వెళ్ళవలసినటువంటి మార్గం దర్శనం అయింది. దర్శనం అయినటువంటి ఇంక ఇటు అటు తిరగడం ఉండదు, ఆ దర్శనం అయినటువంటి మార్గమున ఇప్పుడు ప్రయాణం చేసుకుంటూ వెళుతూ ఉంటాడు. అది ఎప్పుడు అది గమ్య స్థితి అంటుంటే దర్శనం అవ్వాలి సాధనలో. అంటే గమ్యస్థితి దర్శనం అవడం అంటే ఏమిటి, పైసెస్లో చెప్పబడినటువంటి స్థితి. ఆ స్థితి వీడు తెలుసుకుని ఎరిగి ఉన్నప్పుడు వీడి యొక్క ప్రయాణం అటువైపుగా సాగడం అంటే జరగాలి. స్కార్పియోలో ఉన్నటువంటి వాడు అంటే మామూలుగా ఒక మానవుడు లేదా ప్రొబేషన్లో ఉన్నటువంటి వాడు హీ విల్ బి ఇన్ ద వ్యాలీ. ఒక జనరల్గా ఒక యావరేజ్ హ్యూమన్ బీయింగ్ హీ విల్ బి ఇన్ ద వ్యాలీ. ఈ వ్యాలీలో ఉన్నటువంటి వాడికి ఏడుకొండల మీద ఉన్నటువంటి స్వామి దర్శనం, అక్కడ ఉన్నాడు, ఆయన మనం రక్షించేటువంటి వాడు అనేటువంటిది వీడికి తెలియాలి. మీకు ఎప్పుడైతే తెలిసిందో ఇంకప్పుడు వీడు ఎప్పుడు వెళ్దాం, ఏంటి మన సంగతి ఏంటి, మనం ఉన్నది హైదరాబాద్, మన పలానా ఉద్యోగంలో ఉన్నాం. అప్పుడు వీడు మేనేజర్ గారి దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటాడు, నాకు సెలవు ఇస్తారా అంటే ఒక 2 రోజులు నేను తిరుపతికి వెళ్ళొస్తానని. వీడు ఇంకా ఏర్పాట్లలో ఉంటాడు. ఇప్పటిదాకా వీడికి ఎటు వెళ్తున్నానో ఏమిటో అర్థం కాకుండా ఉంది. అది స్పీడ్ అప్ ద వే అన్నారు. He flies from point to point, searching for the arrows
which he has discharged. But he flies from point to point. నిన్న 5 arrows అంటే ఏంటో మనం నిన్న చదువుకున్నాం. సో ఈ 5 arrows అంటే వీడు అంటే వీడి యొక్క సెన్సెస్ అంటున్నది అంటే వీడికి ఏ పాయింట్స్ టచ్ చేయడం చేత వీడు ఎలివేట్ అవ్వగలడు అంటున్నది వీడికి చక్కగా వీడి యొక్క సెన్సెస్ వీడు వినియోగించుకొని వీడు ఆలోచించుకుంటాడు అన్నమాట. ఎటువంటి పాయింట్స్ మనం దృష్టి పెట్టాలి, ఎలా మనం జీవించాలి, ఎలా ఉండాలి అంటున్న దాని మీద దృష్టి పెట్టుకుని ఎలా ఉంటేనే మనం గమనించగలుగుతాం అంటున్నది దాని మీద వీడు దృష్టి ఏర్పాటు చేసుకుంటాడు. దానిగా వీడు జీవించడం అంటే జరుగుతుంది. సెర్చింగ్ ఫర్ ది ఆరోస్ విచ్ హీ హాస్ డిశ్చార్జ్. He has, figuratively speaking, to dismount constantly from his white horse, the developed and purified personality, and find where the arrows of intuitional aspiration will take him. So he dismounts. He has, figuratively speaking, the dismount constantly from his white horse. అంటే ఏంటి? వీడు దిగి వచ్చినటువంటి వాడు. వైట్ హార్స్ అంటే ఏంటి? పూర్తిగా పరిపూర్ణమైనటువంటి జ్ఞానం. అదే హయగ్రీవుల వారి యొక్క స్వరూపం. సో దాని నుంచి వీడు దిగి వచ్చినటువంటి వాడు వీడి ఆరోస్ ఎక్కడెక్కడ పడ్డాయి ఏంటి అనేటువంటిది వీడు వెతుక్కుంటాడు. అంటే ఏమిటి? వీడు సెన్సెస్లో వీడు వెళ్ళవలసినటువంటి ప్రాణం ప్రారంభించుకుంటాడు. సెన్సెస్ని పట్టుకొని వీడి యొక్క ప్రాణం సాగడం ప్రారంభమవుతుంది. And find where the arrows of intuitional aspiration will take him. He travels upon the wings of the soul. అన్నారు ఇక్కడ వింగ్స్ ఆఫ్ ద సోల్ అన్నారు. సాజిటేరియస్కి వచ్చేటికి వింగ్స్ ఆఫ్ ద సోల్. అంటే ఏంటి వింగ్స్ ఆఫ్ ద సోల్ అంటే? సాజిటేరియస్కి వచ్చినటువంటి వాడికి వింగ్స్ ఆఫ్ ద సోల్ అన్నారు. దీనికి ఎదురుగుండా ఉన్నటువంటి వాడు మిథున రాశి, అక్కడ మెర్క్యూరీ యొక్క దానికి వింగ్స్ ఎక్కడ ఉంటాయంటే పాదాల్లో ఉంటాయి వింగ్స్. తెలిసి మెర్క్యూరీ యొక్క చెప్పులు మీరు చూస్తే దానికి వింగ్స్ ఉన్నట్టుగా వేస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ బొమ్మ. నా గుర్తున్నందరూ మనం విశేష ధ్యానాల్లో కూడా ఆ బొమ్మ వేసాం మనం. వింగ్స్, హీస్ మెర్క్యూరీ అంటారు అక్కడ. సో ఈ వింగ్స్ ఆఫ్ ది ఫేట్ నుంచి వీడు వింగ్స్ ఆఫ్ ద సోల్కి వీడు ఎలివేట్ అవుతాడు. దట్ ఈస్ అది జెమిని మన రెస్పిరేషన్కి దీనికి సంబంధించినటువంటి దానికి ఇవి రెండు పక్షికి ఉండేటువంటి 2 రెక్కలు. దానికి ఆ 2 రెక్కలు కూడా పాదాలకు ఉన్నట్టుగా రెక్కలు వేస్తాం మనం జెమినికి. అంటే మన యొక్క బ్రీదింగ్కి దీనికి సంబంధించిన జెమిని. దీనికి చిహ్నంగా మనకి అదేదో సినిమాలో పాదాలకి ఏదో చెప్పులు వేసుకున్నట్టు ఆ చెప్పులు వేసుకున్నాడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోతాడు. ఆ రకంగా చూపిస్తాడు. సో ఈ జెమినీలో ఏమని చెప్తారంటే మెర్క్యూరీకి రెక్కలు వేస్తారు పాదాలకి. అంటే ఏంటంటే సృష్టిలో జెమిని ఇండికేట్స్ రెస్పిరేషన్. ఈ ధనుసు రాశికి వచ్చేటికి సోల్ ఈజ్ హ్యావింగ్ ది వింగ్స్ అన్నారు. అంటే ఏంటంటే ఒక ఎలివేషన్ అటువంటి దానికి సంబంధించినది సోల్ ఆస్పెక్ట్. సో దానికి వింగ్స్ అంటుండేగా చెప్పేటప్పుడు వీడు క్యాప్రికార్న్లోకి వీడు ఎలివేట్ అవ్వడానికి కావాల్సినటువంటి అంటే వీడు స్కార్పియోలో అంటుంటే వాడు సాజిటేరియస్ అవుతాడు. సాజిటేరియస్లోకి వచ్చిన వాడు నెక్స్ట్ క్యాప్రికార్న్లోకి వెళ్తాడు. సో దీని నుంచి దానికి వెళ్ళాలంటే సోల్కి వింగ్స్ ఉంటాయి. సోల్కి ఉండేటువంటి వింగ్స్ అంటే ఏమిటంటే ఆ పైన ఉన్నటువంటి వెలుగు ఈ కింద ఉన్నటువంటి జీవుణ్ణి వాడిని అలా పైకి తీసుకెళ్ళిపోతుంది. అంటే వాడికి ఆ సోల్ ఆస్పెక్ట్కి దాని ఏమన్నారంటే దట్ ఈస్ ద వింగ్స్ ఆఫ్ ది సోల్గా చెప్పారు. అంటే ఈ కొండ కింద ఉన్నటువంటి వాడు కొండ మీదకి వెళ్ళడానికి కావాల్సినటువంటి రహస్యాలన్నీ కూడా ఈ సాజిటేరియస్లో ఇస్తారు. అంటే దానికి సంసిద్ధత అటువంటిది అందించేటువంటిది సాజిటేరియస్. కొండ మీదకి వెళ్ళవలసినటువంటి రహస్యాలన్నీ ఇచ్చేటువంటిది క్యాప్రికార్న్. సో దీనికి ఈ స్థితిలో ఉన్నటువంటి వాడికి సోల్కి వింగ్స్ ఏర్పడతాయి అంటారు ఇక్కడ రహస్యం. వింగ్స్ ఆఫ్ ద సోల్ అండ్ బికమ్స్ ఇట్స్ ఇన్ హిస్ ఓన్ పర్సనాలిటీ హిమ్సెల్ఫ్ ద వింగ్డ్ గాడ్. సో వీడు ఏమవుతాడు? వీడు వింగ్డ్ గాడ్ అయిపోతాడు. అంటే వీడి యొక్క పర్సనాలిటీ నుంచి వీడు ఎలివేట్ అయిపోతాడు. సోల్ లెవెల్లో వీడు ఎలివేట్ అయ్యి వీడు పైన దైవీ తత్వము అంటే దానిలోకి వీడు అనుసంధానం చెందడానికి వీడు అలా అంటే అక్కడ దాకా బండి అంటే పర్సనాలిటీ నుంచి సోల్ దాకా రావడం అన్నటువంటిది బండి కొంత స్లోగా వస్తుంది. సోల్ నుంచి పరమాత్మని చేరడానికి బండి చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే వెనక సోల్గా తయారవడానికి వీడు లేటు. సోల్గా ఎప్పుడైతే వీడు ధనుసు రాశి చేరతాడో ధనుసు రాశిలో చేరినటువంటి మకరమును
కుంభం మేనం విడిపోవడం అనేటువంటిది చాలా వేగంగా ఉంటుంది. ఇక్కడ ఇట్లా తిరిగి అంటే సోల్‌గా డెవలప్ అవ్వడమే చాలా డిలే అవుతుంది. సోల్ ఆస్పెక్ట్‌గా ఎప్పుడైతే వీడు తయారైపోతాడో, పరమాత్మని చేరడం అనేటువంటిది చాలా తేలికైనటువంటి ప్రయాణంగా వెళ్ళిపోతుంది అక్కడ. అందుగురించి ఏమంటున్నారంటే ఇక్కడ హిమ్సెల్ఫ్ ద వింగ్డ్ గాడ్ మెర్క్యూరీ యాస్ యూ నో గవర్న్స్ జెమినీ ద పోలార్ ఆపోజిట్ ఆఫ్ సజిటేరియస్. దిస్ హీ డస్ until he has established a balanced relationship in between personality and the soul. జెమినీ ఏం చేస్తాడంటే పర్సనాలిటీకి సోల్కి ఒక బ్యాలెన్స్డ్ రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఈ బ్యాలెన్స్డ్ రిలేషన్ ఎప్పుడు వస్తుందంటే మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు అనేటువంటివి చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంటే ఉచ్ఛ్వాసం నిశ్వాసం చాలా శ్రద్ధగా ధ్యానం చేయాలి. అప్పుడు వీటిలో ఒక బ్యాలెన్స్డ్ రిలేషన్ అనేది వస్తుంది. అంటే జెమినీ గివ్స్ ఇట్ అది ఇక్కడ బాగా. సో జెమినీ అంటే వాక్కు ఉచ్చారణ దీన్ని చక్కగా వీడు చేసుకోవడం చేత పర్సనాలిటీ సోల్ అంటే చక్కగా బ్యాలెన్స్ అంటూ అవుతుంది. అంటే ఏంటంటే ఏది డామినేట్ చేయడం అటువంటిదిగా ఉండకుండా రెండు చక్కగా సమపాలంగా వీళ్ళు పనిచేస్తుంది. బ్యాలెన్స్ ఇస్తున్నాను అది. అండ్ ద సోల్ కెన్ ఫంక్షన్ యాజ్ ఎయిదర్ ఎట్ ఎనీ డిజైర్డ్ మూమెంట్ విత్ ఈక్వల్ ఫెసిలిటీ. సోల్ కెన్ వర్క్ యాజ్ పర్సనాలిటీ, సోల్ కెన్ వర్క్ ఫర్ హయ్యర్. అలా డిజైర్డ్ పర్సనాలిటీగా అది వర్క్ చేయడానికి కావాల్సినటువంటి ఇది ఇస్తుంది జెమినీ. అందు గురించి అందులో మెర్క్యూరీ ఏంటంటే ఇట్ లింక్స్ ది లోవర్ టు ది హయ్యర్. అదనమాట. అంటే లోవర్ ఆస్పెక్ట్లోనూ పనిచేస్తుంటుంది మెర్క్యూరీ, హయ్యర్ ఆస్పెక్ట్కిను తీసుకెళ్తుంటుంది మెర్క్యూరీ. అందు నుంచి జెమినీకి ఇప్పుడు ఇక్కడ సోల్ లోవర్ ఆస్పెక్ట్లోనూ కావాల్సినట్టుగాను పనిచేస్తుంది, హయ్యర్ ఆస్పెక్ట్గాను అది పనిచేస్తుంది జెమినీలో ఉన్నటువంటి సోల్. సో అది ఎప్పుడైతే ధనుసు రాశికి చేరుతుందో, ధనుసు రాశిలో ఉన్నటువంటి వాడు ఏమిటంటే సోల్ యందు పరిపూర్ణంగా విచ్చుకొని ఉన్నటువంటి వాడు అవుతాడు. వాడు మకరమునకు చేరడానికి 2 వింగ్స్ కూడా సోల్‌కి 2 వింగ్స్ వచ్చేస్తాయండి అని చెప్పారన్నమాట. అంటే కొండ మీదకి వీడు అలా ఎక్కేస్తాడన్నమాట. జస్ట్ అలా క్లైంబ్ అయిపోతాడు క్లాస్ దానికి. అది. దాన్ని అలా క్లైంబ్ అయిపోవడం అంటే మామూలుగా కొండ ఎక్కడం అంటే చాలా కష్టం, చాలా టైం పట్టేటువంటిది. కానీ సోల్‌కి ఎప్పుడైతే వింగ్స్ వచ్చేస్తాయో అంటే ఏంటంటే చేరాల్సినటువంటి గమ్యం ఎప్పుడైతే వాడి దృష్టిలో ఏర్పడిందో, ఇదైపడిందో, వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు ఎక్కడంలో వేగవంతంగా వాడు ఎక్కేయడం అటువంటిది ఉంటుంది కానీ, అమ్మాయి ఒక మెట్టు ఎక్కాం కదా కాసేపు కూర్చుందాం అటువంటిది ఉండదు వాడి ప్రయాణం. విత్ ఈక్వల్ ఫెసిలిటీ అన్నారు. దిస్ టేక్స్ ప్లేస్ అపాన్ ది పాత్ ఆఫ్ డిసైపుల్‌షిప్ అండ్ ఈస్ కాల్డ్ ది ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ది డిసైపుల్ అపాన్ ది ప్లెయిన్స్ ఆఫ్ ఎర్త్. ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ది డిసైపుల్ అపాన్ ది ప్లెయిన్స్ ఆఫ్ ది ఎర్త్. ఇందాక డెప్త్ ఆఫ్ ది వ్యాలీ అన్నారు. ఇప్పుడు ప్లెయిన్స్ ఆఫ్ ది ఎర్త్‌లో ఈ ఎక్స్‌పీరియన్స్ అంటున్నది పొందుతాడు. ఏది ఈ వింగ్స్ అంటున్నది. ఇంతకుముందు డెప్త్ నుంచి ప్లెయిన్స్ ఆఫ్ ది ఎర్త్‌కి వచ్చాడు, సాజిటేరియస్‌కి వచ్చాడు. అది జరిగింది. ప్లెయిన్స్ ఆఫ్ ది ఎర్త్ ఫర్ ద పాత్ బిట్వీన్ ద పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్ రన్స్ స్ట్రైట్ అండ్ లెవెల్, లివింగ్ ద డెప్త్స్ ఆఫ్ పర్సనాలిటీ ఎక్స్‌పీరియన్స్ అండ్ ద హైట్స్ ఆఫ్ సోల్ ఎక్స్‌పీరియన్స్ at this point of development on either side. సో పాత్ ఆఫ్ డిసైపుల్‌షిప్‌లో సోల్ హయ్యర్ ఆస్పెక్ట్ అది వదులుతుంది. ఈ లోవర్ ఆస్పెక్ట్ పర్సనాలిటీ వీటిలో ఇరుక్కోవడం వీటికి సంబంధించిన ఇది వదిలి ఇప్పుడు ప్లేన్స్ ఆఫ్ ది ఎర్త్‌లో వీడు ఉంటాడు సాజిటేరియస్‌లో. అపాన్ ది ప్లేన్స్ ఆఫ్ ది ఎర్త్ ద పాత్ బిట్వీన్ ద పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ రన్స్ స్ట్రైట్ అండ్ లెవెల్. అంటే ఏంటి కొండ మీద రోడ్డు వేసినట్టుగా ఉంటుందండి వీడి ప్రయాణం. కొండ మీద రోడ్డు వేస్తే ఇటు పక్క చూస్తే పెద్ద కొండ, ఇటు పక్క చూస్తే పెద్ద వ్యాలీ. ఈ రెండింటికి మధ్యగా వాడి ప్రయాణం సాగుతుంటుంది కొండ ఎక్కడంలో. అది దట్ ఈస్ కాల్డ్ ది ప్లెయిన్స్ ఆఫ్ ది ఎర్త్ అన్నమాట. అంటే ఏంటి లోవర్ ఆస్పెక్ట్‌గా చూసినప్పుడు ఇది పర్సనాలిటీ ఇదంతా కూడా వ్యాలీ. హయ్యర్ ఆస్పెక్ట్‌గా చూసినప్పుడు సోల్ యొక్క వెళ్ళాల్సినటువంటి గమ్యం అది. కానీ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రస్తుతం లైఫ్ అనేటువంటిది వెళుతూ ఉంటుంది. దట్ ఈస్ ప్లెయిన్స్ ఆఫ్ ది ఎర్త్. సో వీడు వెళ్ళాల్సినటువంటి గమ్యం అది. కానీ ప్లేన్స్ ఆఫ్ ది ఎర్త్‌లో వీడు ఉండడం చేత ఏం జరుగుతుందంటే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని వీడి యొక్క ప్రయాణం సాగడం అనేటువంటిది సాగుతుంది. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వీడి ప్రయాణం సాగుతూ ఉన్నటువంటి వాడు వీడు గమ్యం చేరగలడు. రెండింటిని సరిగ్గా అవగాహన చేసుకోకపోతే వీడు వ్యాలీలో అయినా పడిపోతాడు, లేదా కొండ ఎక్కడంలో దెబ్బలైనా తింటాడు. అదనమాట. హైట్స్ ఆఫ్ సోల్ ఎక్స్‌పీరియన్స్ అన్నారు. ఆపోజిట్స్ రన్స్ స్ట్రైట్ అండ్ లెవెల్, లివింగ్ ది డెప్త్స్ ఆఫ్ పర్సనాలిటీ ఎక్స్‌పీరియన్స్ అండ్ ద హైట్స్ ఆఫ్ సోల్ ఎక్స్‌పీరియన్స్. సో సోల్ ఎక్స్‌పీరియన్స్ అన్నీ కూడా ఏమన్నారంటే హైట్స్ ఆఫ్ సోల్ ఎక్స్‌పీరియన్స్ అన్నారు. పర్సనాలిటీ అన్నటువంటి డెప్త్స్‌గా చెప్పారు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండేటువంటి స్థితిని ప్లేన్స్ ఆఫ్ ది ఎర్త్‌గా అన్నారు.
In Capricorn, the initiate learns to realize the meaning of the growing light which greets his progress as he climbs upward to the mountain top. సో ఇక్కడ ఇనిషియేట్ అయినటువంటి వాడు లెర్న్స్ టు రియలైజ్ ద మీనింగ్ ఆఫ్ ద గ్రోయింగ్ లైట్స్. అంటే ఏంటి, వీడు ఒక్కొక్క క్యాప్రికార్న్లో పైన ఉన్నటువంటి వెలుగుకి కొండ ఎక్కడ అటువంటి జరుగుతుండేటికి ఏమవుతుంది, వెలుగుకి దగ్గరగా పెడుతున్నా అంటే హ్యాస్టెడ్కి తెలుస్తుంది. వెలుగుకి దగ్గరగా పెడుతున్నప్పుడు వీడు ఆ వెలుగుకి దగ్గరగా పెడుతున్నా అంటే వీడు దర్శించుకున్నటువంటి వాడు వీడు ప్రాణం చక్కగా అలా సాగుతాడు. వెలుగుకి దగ్గరగా పెడుతున్నా అంటుంది అంటే ఏంటంటే కొండ ఎక్కుతున్నప్పుడు వీడికి ఆ అంటే మనం నిజానికి కొండ ఎక్కుతున్నప్పుడు కూడా మనం చాలా ప్రశాంతంగాను చాలా చక్కగాను కొండ ఎక్కాలి. ఏదోగా ఎక్కేయడం అంటే చేయకూడదు ఎప్పుడు కూడా. అంటే హీ విల్ బి జస్ట్ అబ్జర్వింగ్ వెదర్ హీ ఈస్ రీచింగ్ వెరీ నియర్ టు ద లైట్ ఆర్ నాట్ వెన్ హీ ఈస్ ఎట్ సైలెంట్ మోడ్. అలా లేకుండా ఉంటే ఏమవుతుందంటే వీడు ప్రయాణం చేస్తున్నప్పుడు వీడు చాలా ఇది అవుతున్నాడు. At the same time, when he is flying in flight also, he should be in very silent mode. అలా ఉంటుండడం చేత ఏమవుతుందంటే ఒక హైట్స్లో ఉండేటువంటి రహస్యాలు వేరుగా ఉంటాయి. ఆ టైంలో వీడు ఆ కాసేపు ఆ గంట సేపు 2 గంటలు ఏదో ప్రయాణం చేస్తారు కదా, వాడి సోల్ అనేటువంటిది చక్కగా విచ్చుకొని ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మామూలుగా తిరిగే వాళ్ళు వీళ్ళని చూసుకుంటూ ఇది పెడితే వీడు అనవసరంగా దాన్ని మిస్ అయిపోతాడు. గురించి ఒక హైట్స్లోకి ఎప్పుడైతే మనం వెళుతున్నామో వెంటనే మనం చాలా ప్రశాంతంగా ఉండడం, చాలా చక్కగా ఒక ధ్యానం చేసుకోవడం, ఇలాంటివి చేసుకుంటూ ఉండడం చేత అందుగురించి చాలా వరకు ఒక ఫ్లైట్ ఎక్కడం మనకు నిద్ర వచ్చేస్తుంది. ఇవన్నీ రహస్యాలు ఇవన్నీ కూడా. ద ఫ్లాషెస్ ఆఫ్ అది యాజ్ హీ క్లైంబ్స్ అప్వర్డ్ టు ద మౌంటైన్ టాప్ అన్నారు. ద ఫ్లాషెస్ ఆఫ్ ఇంట్యూషన్ with which he is becoming familiar change into the blazing of constant light of the soul, irradiating the mind and providing that point of fusion which must ever be the fusion of the two lights, the greater and the lesser light. Which must be ever be the fusion of two lights. అంటే వీడు లోయర్ ఆస్పెక్ట్ నుంచి ఒక లైట్ అంటుంటే తీసుకుని వస్తుంటాడు, పర్సనాలిటీ అంటుంటుంది లైట్. ఇది వీటిలో ఫస్ట్ ఇంట్యూషనల్గా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినటువంటిది ఇది కొండ ఎక్కుతుండేటికి సోల్ లైట్ చక్కగా దర్శనం అవుతుంది. తర్వాత సాధనలో నెమ్మదిగా ఇంకా కొండ ఎక్కుతుండేటికి నెమ్మదిగా ఈ 2 లైట్స్ కలిపేయడం అటువంటి జరగాలి. అంటే సోల్ ఆస్పెక్ట్ను యొక్క పర్సనాలిటీ 2 మిక్స్ అయిపోవాలి, 2 ఒకటిగా అయిపోవాలి. 2 ఒకటిగా అంటే వీటిలో 2గా ఉండేటువంటి స్థితిలో నుంచి ఒకటిగా ఉండేటువంటి స్థితిలోకి వీడు వెళ్ళిపోవాలి. అది జరగాలన్నమాట. అది చెప్తున్నారు ఇక్కడ. ఫ్యూజన్ ఆఫ్ ద 2 lights, the greater and the lesser light, to which I referred in a treatise on white magic, the light of the personality and the light of the soul blend. Upon this I need not enlarge, as nothing I could say whether he more than it now is the theory of initiation. Is more than it. అందుగురించి ఇక్కడ ఆ రహస్యాలు నేను చెప్పట్లేదు. 2 ఎలా ఫ్యూజ్ చేసుకోవాలి, ఏమిటి పర్సనాలిటీ లైట్ అంటే ఏంటి, ఇదంతా నేను చెప్పట్లేదండి. ఈ విషయాలన్నీ మీకు వైట్ మ్యాజిక్లోని ఇంతకుముందు ఇచ్చినటువంటి గ్రంథాలు చెప్పేసి అన్నారు. అవన్నీ మనం చదువుకున్నాం కాబట్టి మనం అది ఇక్కడ ఎన్లార్జ్ చేసుకోకర్లేదు. ఇక్కడ పాయింట్ దిస్ టేక్స్ ప్లేస్ అపాన్ ది పాత్ ఆఫ్ ఇనిషియేషన్ అండ్ ఇస్ కాల్డ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది మౌంటైన్ టాప్. పాత్ ఆఫ్ ఇనిషియేషన్లోకి వెళ్తున్నప్పటికీ వీడు ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది మౌంటైన్ టాప్ దగ్గరికి వెళుతుంది. అంటే ద ఎక్స్పీరియన్స్ ఆన్ ది మౌంటైన్ టాప్ విల్ బి డిఫరెంట్. అది బాగా తెలుసుకోండి. ఒక మౌంటైన్ టాప్కి వీడు వెళుతున్న కొద్దీ వీడి యొక్క జర్నీలోనే వీడు ఆ మార్పు తేడా వచ్చేస్తుంది. కొండ కింద ఉన్నటువంటి వాడి యొక్క మైండ్ వేరు, కొండ ఎక్కుతూ ఉన్నప్పుడు వాడి మైండ్ వేరు, కొండ ఎక్కేసిన తర్వాత వాడి మైండ్ వేరండి. ఈ తేడాలను మీరు మనసు ప్రశాంతంగా పెట్టుకుంటే చక్కగా మీకు దర్శనం అయిపోతుంది. ఎప్పుడైనా సరే ఎలివేటెడ్ అటువంటి ఆ స్థితిలోకి మనం వెళ్ళినప్పుడు మన మైండ్ ఉండేటువంటి స్థితి చాలా వేరుగా ఉంటుంది. లోవర్ థింగ్స్లో ఉంటున్నప్పుడు మన మైండ్ ఉండేటువంటి స్థితి వేరుగా ఉంటుంది. అది ఎప్పుడు కూడా అది వర్తిస్తుంటుంది. This takes place upon the path of initiation and is called the experience of the mountain top. All are needed, the depths, the plains and the mountain top. అన్నీ కూడా రిక్వైర్డ్. ప్రతిదానికి ఒక్కొక్క ఇది ఉంది, దాన్ని ఆ విధంగా దర్శనం చేసుకోండి. As you know, Sagittarius is one of the 4 arms of the mutable cross. As an idea of the general symbology of this cross from the quality angle can be gained if we give the 2 sets of characteristics which distinguish the man upon this cross, both unevolved man and the aspirant,
టు డివినిటీ. సో మ్యూటబుల్ క్రాస్ ఇది అనమాట. మ్యూటబుల్ క్రాస్లో ఒక రాశి ఏంటంటే సాజిటేరియస్. సో దీనిలో ఇద్దరు ఉంటారండి. ఒక అన్ఎవాల్వ్డ్ మ్యాన్ ఉంటాడు, ఒక ఎవాల్వ్డ్ మ్యాన్ ఉంటాడు. ఇద్దరు ఉంటారు. సో బిజినెస్ క్లాస్ ఉంటుంది, నార్మల్ క్లాస్ ఉంటుంది అంటారు చూసారా, అలా రెండు ఉంటారు. సో వీడు ఏ క్లాస్కి సంబంధించిన వాడు, ఇనిషియేట్ లెవెల్కి సంబంధించిన వాడు, ఒక అన్ఎవాల్వ్డ్ మ్యాన్ అది. ఇద్దరు ఫ్లైట్ ఎక్కుతారు. కానీ వీడి సీటింగ్ ఎక్కడుంది, ఇనిషియేట్ లెవెల్లో ఉండేటోడు వాడి సీటింగ్ వాడు వేరు. వాడు అసలు ధ్యానం, వాడు ఫ్లైట్ ఎక్కినా వాడు ఇది చేసినా వాడు ఉండేటువంటి స్థితి వేరు. వీడు లోవర్ లెవెల్లో ఉంటుంటాడు, వాడు ఇది అది ఇద్దరిది తేడా. And the aspirant to divinity, we might lie these as follows, following for each are a distinctive phrase. సో ఒక అన్ఎవాల్వ్డ్ మ్యాన్లో ఇవి ఎలా ఉంటాయి, ఒక ఎవాల్వ్డ్ మ్యాన్లో ఎలా ఉంటాయి. జెమినీకి వచ్చేటికి ఒక అన్ఎవాల్వ్డ్ మ్యాన్ గురించి చెప్తున్నారు. జెమినీలో ఒక అన్ఎవాల్వ్డ్ మ్యాన్ ఎలా ఉంటాడు, చేంజబుల్నెస్, ఇన్స్టెబిలిటీ, ఇంటర్ప్లే. అంటే జెమినీలో అన్ఎవాల్వ్డ్ మ్యాన్ ఏంటంటే చేంజబుల్నెస్, అంటే కాసేపు ఇది అంటాడు, కాసేపు అది అంటాడు, కాదు ఇది అంటాడు, అది అంటాడు, అది ఇది ఇది అది ఇట్లానే ఉంటుంది. ఊరు వెళ్దామా అని కాసేపు అంటారు, అబ్బాయి వద్దు ఊర్లో మనకి ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లోనే పని ఉంది, ఇప్పుడు ఊరు వెళ్ళడానికి కుదరదు అంటాడు. మళ్ళీ మర్నాడు వచ్చి అది కాదు మనం ఊరు వెళితే బెటర్ ఏమో, ఊరిని హైదరాబాద్లోనే ఎన్ని రోజులు, ఇలా ఉంటుంటుంది వాడు మైండ్. చంచలంగా ఉంటుంటుంది జెమినీ వాడు మైండ్ ఎప్పుడు, ట్యూబర్కులను అలా. ఇన్స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది వాడు జెమినీ వాడు, అన్ఎవాల్వ్డ్ మ్యాన్లో. వాడు అక్కడి నుంచి వాడు సాజిటేరియస్కి వచ్చినప్పుడు వాటిలో ఉన్నటువంటి చేంజబిలిటీ ఆఫ్ మైండ్ నుంచి అంబిషియస్ డిజైర్ అంటాడు వస్తుంది వాడు. అంటే ఒక కోరికకి వీడు ఏకాగ్రత చెంది ఉండడం అంటుండేది వస్తుంది. ఒకటి కోరతాడు దానికే ఉంటాడు. ఇంతకుముందు కోరడం అంటే దానిలో ముందున్నటువంటి స్థితి, అంటే అది కోరదామా ఇది కోరుదామా, ఇది కోరుదామా అది కోరుదామా, అది చేద్దాం ఇది చేద్దాం, ఇలా ఉంటుంటుంది. దాని నుంచి ఒకటి కోరడం, దానికై వాడు ప్రయత్నించడం, ఆ కోరినది ఎలా అయినా నాకు ఇప్పించండి, ఇలాంటి కోరికగా వాడు లైఫ్ లీడ్ చేయడం. అంబిషియస్ డిజైర్, డైరెక్షన్, ఓరియంటేషన్, ఇది ధనుసు రాశికి వచ్చినటువంటి వాడు ఒకటి కోరతాడు, అది పొందడానికి వాడు ఎట్లయినా సరే వాడు అది పొందుతాడు, ఎదుటివాడికి చేతుల్లోంచి లాక్కునైనా సరే వాడు పొందుతాడు. అలా దట్ ఈస్ అంబిషియస్ డిజైర్ అన్నమాట. దాని నుంచి వెర్గోలోకి వచ్చినప్పుడు వీడికి మెటీరియల్ లైఫ్, ద చెరిషింగ్ ఆఫ్ ఎన్ ఐడియా. నెక్స్ట్ పైసెస్కి వచ్చేటికి సెన్సేషన్, మీడియంషిప్, ఫ్లూయిడిటీ. సో మెటీరియల్ లైఫ్ అంటారు, అంటే డిజైర్, అంబిషియస్ డిజైర్ ఒకటి ఉంటుంది వీళ్ళలో సజిటేరియస్లో. నెక్స్ట్ వెర్గోలోకి వచ్చేటికి మెటీరియల్ లైఫ్, మెటీరియలిస్టిక్గా ఉండడం, మెటీరియల్ అంటే మ్యూటబుల్ క్రాస్ కదా. మ్యూటబుల్ క్రాస్ ఒక అన్ఎవాల్వ్డ్ మ్యాన్లో ఏం చేస్తుంది, వెర్గోలో ఉంటుంది వాడు, అంటే మెటీరియల్ థింగ్స్ వీటిల్లోనే లైఫ్ అంటున్నదిగా వాడు భావించుకుంటూ ఉండడం. అందులోనూ ఇది కన్యా రాశి కదండి, అంటే చాలా ఈ మెటీరియల్ లైఫ్లో ఉండేటువంటి సౌందర్యంలో వాడు అలా ముగ్ధుడైపోతాడు. దాంతో వాడు అలా అదే కావాలనేటువంటి దానిలో ఉంటూ ఉండడం, ఈ వస్తువులు ఇదే బాగుంది అనిపిస్తూ ఉండడం, ఈ రకంగా ఉంటాడు మ్యూటబుల్ క్రాస్ ఆఫ్ కన్యా. దాని నుంచి తర్వాత వీడు పైసెస్ అంటాడు, దానికి వచ్చేటికి సెన్సేషన్, మీడియంషిప్, ఫ్లూయిడిటీ. అంటే వీడు జీవితం అంతా ఈ రకంగా జీవించడం బాగానే ఉంది, కానీ ఇది కరెక్ట్ అయినా మనం ఈ రకంగా జీవిస్తున్నాం, ఎంత మటుకు కరెక్ట్ ఇలా, అది వాడిని అంతగా తొక్కేసేసి మనం ఇలా రావడం కరెక్ట్ కాదేమో అన్నట్టు థాట్ వస్తుంది పైసెస్కి వచ్చినట్టు. ఒక అన్ఎవాల్వ్డ్ మ్యాన్ ఫ్లూయిడిటీగా ఉంటుంది, ఇది తప్పు, మనం ఇలా చేయడం తప్పు అంటే భావం పూర్తిగా వాటి రిజిస్టర్ అవుతుంది. ఏంటో మనం వాడి దగ్గర నుంచి లాగేసుకుని వచ్చేస్తున్నప్పుడు వాడి మైండ్, వాడి మనస్సు, వాడు మొహం చేస్తే ఏంటో ఏమైనా తప్పు చేశానా అన్నట్టు భావన వస్తుంది అంటున్నదిగా అనిపిస్తున్నాడు మైండ్లో. దట్ ఈస్ స్పైసెస్, అలా ఉంటుంది అన్నమాట. సో అక్కడ మళ్ళీ వీళ్ళు టర్న్ అవుతుంది, అదే ఇక్కడ చెప్తున్నాం. సో పైసెస్కి ఎప్పుడైతే వీడు వెళ్తాడో ఫ్లూయిడిటీ, సెన్సేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ దాకా సెన్సేషన్స్ ఉండవు. సెన్సేషన్స్ ఉండవంటే వేరేవాడు బాధ, వేరేవాడికి కష్టం, ఇలాంటివి ఏవి వీడికి తట్టదు, వీడికి పట్టదు అసలు. ఒకటే పడుతుంది ఏంటంటే నేను నాది అంటే చెప్తే వేరేది వీడికి ఏమి అసలు వీడి దృష్టిలో ఇంకేది వెళ్ళదు. అదనమాట, దట్ ఈస్ ఫ్లూయిడిటీ. సెన్సేషన్ అన్నట్టు స్టార్ట్ అవుతుంది, మీడియంషిప్ అన్నారు, ఫ్లూయిడిటీ అన్నారు, అదే అన్ఎవాల్వ్డ్ మ్యాన్. ఒక ఎవాల్వ్డ్ మ్యాన్కి వచ్చేటికి జెమినీ, సాజిటేరియస్, వెర్గో, పైసెస్, ఈ నాలుగిట్లోనే ఎలా ఉంటుందంటే జెమినీలోకి వచ్చేటికి రికగ్నిషన్ ఆఫ్ సోల్ అండ్ ఫామ్, సోల్ ఇంటర్ప్లే. ఈ రెండింటిలోనూ అంటే కాసేపు ఫారెన్ ఆస్పెక్ట్గా ఉంటాడు, కాసేపు సోల్ ఆస్పెక్ట్గా ఉంటాడు. సోల్, ఫారం ఈ రెండు కూడా ఆల్టర్నేట్ అవుతుంటాయి ఒక ఎవాల్వ్డ్ మ్యాన్. కాసేపు
లౌకికమైనటువంటి విషయాలుగా ఉంటుంటుంది వాడి వ్యాపారం. కాసేపు సోల్ ఆస్పెక్ట్గా ఉంటుంటాడు. ఈ రెండిట్లోనూ వాడు ఇదవుతుంటాడు, సోల్గా ఉన్నాడు జెమినీ వాడు. నెక్స్ట్ సాజిటేరియస్కి వచ్చేటికి 1 పాయింటెడ్ స్పిరిచువల్ ఆస్పిరేషన్ డిసైపుల్స్. ఈ రెండుగా ఉండడం దాని నుంచి దాని ఎదురుగుండా ఉండే రాశి కాబట్టి ఇది. ఇప్పుడు ఇవన్నీ పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్గా మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. దాని భావం నుంచి 1 పాయింటెడ్నెస్ వస్తుంది సాజిటేరియస్కి వచ్చి. ఒకటే ఒక స్థితి, ఒకటే ఒకటి మనకు చేరవాల్సింది. ఈ లోవర్ థింగ్స్ అంటే పక్క పెట్టండి. హయ్యర్ ఆస్పెక్ట్ ఏమిటంటే వాడు దృష్టిగా ఉంటాడు. ఈ రెండు ద్వంద్వములుగా ఉంటాడు. ఒక ఎవాల్వ్డ్ మ్యాన్లో ప్రారంభ స్థితిలో వాడు జెమిని. ఒకే ఒక్క అంటే వేరేది లేదు. ఆ 1 పాయింటెడ్నెస్ వచ్చేసింది సాజిటేరియస్ వాడికి. నెక్స్ట్ కన్యా రాశి వాడు ద మదర్ ఆఫ్ ది క్రైస్ట్ చైల్డ్, జెస్టేషన్ అంట. తల్లి గర్భములో ఉన్నటువంటి వాడు ఎవడు? క్రైస్ట్. ఆ తల్లి మేరీ మాత. ఆ హృదయం ఏమిటో మీరు అవగాహన చేసుకోగలిగితే దట్ ఈస్ వెర్గో. అలా ఉంటాడు అన్నమాట. అంటే చాలా సున్నితత్వం, సుకుమారత్వం, చాలా మృదు మధురం, అలాంటి స్థితి అది. అంటే జస్ట్ వీళ్ళలో కాసేపు వీళ్ళలో చైల్డ్ ఆఫ్ క్రైస్ట్ దిగాడు, ఆయన వీడిలో ఉన్నాడు, ఆయన్ని వీడు గర్భం దాల్చాడు, ఆయన వీడిలో ఉంటూ ఆయనకై వీడి జీవితం గడపడం అంటుండేదిగా ఉండేటువంటి స్థితి వెర్గో. అది ఎప్పుడైతే పరమాత్మ వీడిలో ఉన్నాడు అనేటువంటి రహస్యం వీడికి దర్శనం అయిందో, వీడి యొక్క భాషను కానీ వీడి యొక్క వ్యవహారం కానీ చాలా ప్రేమతత్వంగా మారిపోతుంది. అది దర్శనం అనంత వరకు వాడు అలా అంటే నేను ఇలా ఊరుకోగలనండి మీరు మరీను, ఇలాంటి భావాలు వస్తాయి. ఎప్పుడైతే పరమాత్మ మనలో ఉండి నడుపుతున్నాడు అనేటువంటి విషయం నందు ఇప్పుడు పూర్తిగా మేలు కాంచాడు వెర్గోలో ఉన్నటువంటి వాడు, అప్పుడు వీడి యొక్క మాట కానీ వీడి యొక్క భాషణ కానీ వీడి యొక్క విధానం కానీ చాలా మారిపోతుంది. అది వెర్గో. నెక్స్ట్ పైసెస్ ద వరల్డ్ సేవియర్ మీడియేటర్షిప్ అన్నది, అది హయ్యర్ ఆస్పెక్ట్. వరల్డ్ సేవియర్ తయారవుతుంది, అది మనకి ఎవాల్వ్డ్ మ్యాన్లో. మిగిలిన విషయాలు మనం నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. ఓం శాంతి.